వాళ్ళు టీవీ9 అని ఇప్పుడు మీరే అన్నారు కాబట్టి అసలేంటి? ఎందుకు ఆ కేసులో మీరు బుక్ అవ్వాల్సొచ్చింది? వాటి ఇంటికి నుంచి ఎలా బయటపడ్డారు? ఒక అనుమతి లేకుండా బాలయోగి గారి స్టేడియంలోకి వెళ్ళాను. ఆ స్టేడియంలోకి వెళ్ళడం వల్ల సిబ్బంది కేసు పెట్టారు. పెట్టడం వల్ల చాలా స్ట్రగుల్స్ పడ్డాను. మా అన్నయ్య బాలు యాదవ్, అలాగే మా మామయ్య గారు శోభన్ బాబు యాదవ్ ఈ విషయాన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఓకే. అమలాపురం ఎంపీ గారు హరీష్ మధుర్ గారు. అతను వెళ్ళిన కలిసాను. సార్ నమస్తే అన్నాను. అంటే ఎంత కేసు అంటే ఎంత మా 23 సంవత్సరాలు 23 సంవత్సరాలు విత్తిన కేసు అంటే ఎంత బాధగా ఉంటుంది. అరెస్ట్ చేశారా మీకు? అరెస్ట్ చేయలేదు. అలా అరెస్ట్ చేయకుండా వెళ్ళి లొంగిపోయాను. మీరే వెళ్ళి లొంగిపోయారు. ఓకే. ఇంట్లో చెప్పకుండా. ఏమని చెప్పి వెళ్ళారు? చెప్పలేదు ఇంటికాడ. పోలీసులు వాళ్ళకి ఏం చెప్పారు? స్టేడియం అదే నేనేం చెప్పలేదు అసలు. వెళ్ళి అక్కడ స్టేషన్ ఎదురుగుండా మాస్క్ కట్టి అలాగే చూసేసి నుంచున్నాను. వచ్చాక కానిస్టేబుల్ గారు బయటకు వచ్చారు. వచ్చాక యు ఆదిత్య మందపడి ఆదిత్య అని మరి ఇంకా బయట మందికి లోపల నడిచి చేయి తీసిపెట్టారు. ఓకే. ఇంకా మనసులో ఫీలింగ్ ఇంకా చెట్టుకున్నంత రెస్పెక్ట్ గా తీసుకెళ్తున్నారంటే లోపల ఏదో మనకు ఉందో రాసింది గట్టిగా మనకు కుర్చీలు కూర్చోమంటారు. రెస్పెక్ట్ ఇస్తున్నారు. సార్ యూట్యూబ్ లో కూర్చోండి. అది రెస్పెక్ట్ లేదు ఎట్టకారం నాకు అది తెలుస్తుంది కానీ చాలా చేతి కట్టుకున్నాను. సార్ కూర్చోండి సార్ అని చాలా సేపు కూర్చోలేదు. ఆ తర్వాత నా పక్కనేమో ఆడెవడో చేతి బేడీలేసి నా పక్కన కూర్చోబెట్టారు. ఆడినెవను మాట్లాడినాడు ఒకసారి నాకు నా పొజిషన్ గుర్తొచ్చేస్తుంది. నాకు నా పరిస్థితి కూడా ఇంత అంటావు, లైఫ్ నాశనం అయిపోయింది అంటావు. ఇంకా అనుకునే టైంలో ఎంపీ గారిని కలిశాను. ఎంపీ గారు ఆదిత్య నువ్వేం భయపడక ఏం కాదు ఇది అని చెప్పేసి అతనే ఒక్క రోజు కూడా స్టేషన్లో ఉండలేదు ఎంపీ గారు. వెళ్ళాను. మధ్యాహ్నం 4ంటికి ట్రైన్కి వెళ్ళాను. మళ్ళీ 10, 10:30, 12ంటికి వదిలేశారు. వన్ డే ఇప్పుడు అంటే మ్యాక్సిమం ఒక 8 hours 9 hours కూర్చున్నాను స్టేషన్లో. కూర్చున్నాక అంతే ఇంకా తర్వాత ఎంపీ గారిని కలిసిన వెంటనే ఇంకా ఏం లేదు అయితే అంటే ఇది పైగా జిల్లా కలెక్టర్ గారు డిఎస్పీ అక్కడ పైనుంచి వచ్చేసింది. ఇంకా టీవీ9 అంటే ఇంకా కాకపోతే మిగతా ఛానల్ వాళ్ళు అందరూ కూడా ఫేక్ వీడియో వేయలేదు. అలా అక్కడ ఏం దాచుదామని వెళ్ళారు మీరు? అసలు దాస్తాం అంటే అక్కడ పెడతాను నేను ఒక బంగారం కానీ ఏదైనా పెడతాను. అది ఆ రోజు ఏం తీసుకొని వెళ్ళారు మీరు? బంగారం, వెండి, బట్స్ అవి పెట్టని తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను బుక్ చేశారు. ఓకే. మొత్తం తవ్వేశారంట కదా స్టేడియం మొత్తం వెతుకుతూ అంటే ఇప్పుడు ఒకటి బంగారం ముక్క ఎంత ఉండదు చెప్పు. ముక్కు కూడా ఎంత ఉంటుందమ్మా? ఎంత ఉండదు. దాన్ని ఇక్కడ పైన పెడతాం కానీ ఒక పోనీ గిట్టేసిన దొరుకుతుంది. అది అంత ముక్కు పొడకు దొరుకుద్ది అసలు కింద పోతే. కాకపోతే ఇంకేం చేస్తాం టైం పోలేదు. దాంట్లోకి వెళ్ళాం అంతే ఇంకా. కానీ ఎంపీ గారు హరీష్ మోదీ గారు అసలు అతనే ఇంకా బయట తీసుకొచ్చారు. మా అన్నయ్య మా మావయ్య ఎంపీ గారిని తీసుకెళ్ళి కలిసి అలాగే బాగా మాట్లాడారు. అతను కూడా నవ్వుతూనే ఎంపీ గారు అయితే ఏముండదు నువ్వేం భయపడకు నవ్వుతూనే సమాధానం చెప్పారు. మీ మదర్ ఏమన్నారు మరి? తెలిసి మదర్ ఏమంటారు, మనకి ఎంత రైట్ పంటి ఆ పనిలోకి వెళ్ళక సంబరాలు చేసుకుంటున్నావు కదా, బయట బోల్డ్ పేరు ఉంది, ఈ హంట్లు ఎందుకు మళ్ళీ అన్నారు. మానేద్దాం అనుకున్నాను కానీ తర్వాత మళ్ళీ ఇంకా పెట్టాల్సి వచ్చింది. మరి మీ లవ్ స్టోరీ మ్యాటర్ ఏంటి? లవ్ అంటే ఏం లేదు. సక్సెసా ఫెయిల్యూరా? ఫెయిల్యూరే. ఎవరా అమ్మాయి? ఒక అమ్మాయి. అమ్మాయిని ప్రేమిస్తుంది. ఇప్పుడు లేదు కదండి, వేస్ట్. ఇప్పుడు తన హైలైట్ చేస్తే నాకు ఇష్టం లేదు. ఓకే, హైలైట్ చేయొద్దు. పోనీ చెప్పండి స్టోరీ. స్టోరీ ఏముంది, అనుకున్న టైంలో మర్చిపోయింది. వచ్చినప్పుడు ఎందుకు వచ్చినా అడగలేదు, వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నా అడగలేదు. చెప్పకుండా వచ్చా అంతే. ఓకే. ఎవరిని మన లైఫ్ లో ఉండు అని బతిమలుకోకూడదు. ఎప్పుడు పరిచయం? ఒక 3 years అవుతుంది. 3 years పరిచయం. ఎక్కడ చూసారా అమ్మాయిని? చెప్పాలంటారా? చెప్పాలి. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం. ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం. ఓకే. ఫస్ట్ ఎవరు మెసేజ్ చేశారు? తనే చేసింది మిమ్మల్ని. ఓకే. ఏమని చేసింది? హాయ్ సార్ అని చేసింది. కొన్ని రోజులు రెస్పాన్స్ అయింది. అలా అలా మాటలు. ఎప్పుడైనా కలిసారా బయట అమ్మాయిని? లేదు, బయట అంటే ఇదప్పుడు ఒకసారి కలిసి. ఓకే. అసలు బ్రేకప్ ఎందుకు అయింది మీ ఇద్దరికి? ఎందుకంటే అది చెప్పలేదు తను. ఆ రీజన్ నాకు చెప్పలేదు. ఇప్పటికీ చెప్తే కూడా లేకపోదు. పలానా తప్పు చేసి ఇన్స్టా ఐడి అడిగింది, పాస్వర్డ్. ఇన్స్టా ఐడి అడిగితే నీకేం పని? ఫోన్ ఇచ్చాను, చూసుకుంది, అన్ని చెక్ చేసుకుంది, అన్ని బాగానే ఉన్నాయి. ఇన్స్టా ఐడి అడిగింది. అప్పుడు ఎదుగుతున్నట్టు ఇన్స్టా ఐడి ఇంకొకరి చేతిలో ఎలా పెడతాం అబ్బా? కొంచెం చూసినప్పుడు అమ్మాయిని ఎలా ఉంది, నమ్మాలి అనిపించిందా? అమ్మాయి నమ్మాలనిపించింది కాబట్టి కదా నమ్ముతాను సరే.
ఇప్పుడు లోతని ఎవరు దిగరు కదా, దిగాక లోతు తెలుస్తుంది. అంతేగాని పైనుండి ఎంత లోతుందని చెప్పగలమా? మీ మదర్ కి తెలుసా ఈ లవ్ స్టోరీ మరి? ఇప్పుడు దీనివల్ల తెలుస్తుంది. దీనివల్ల ఓకే. పోనీ మీ సిస్టర్ కైనా చెప్పుకోలేదా? చెప్పాను ఒకసారి ఫోన్ చేసి, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి చేస్తా అమ్మకి చెప్పేస్తాను అన్న. ఓకే. ఇదక్క జోక్ చేసాను, అసలు ఏమంటావు నువ్వు, అలా అలా రెస్పాన్స్ అవుతావు అని చెప్పేసి కవర్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ లవ్ జోలికి వెళ్తారా మరి వెళ్ళరా? ఇందులో ఒకటి వేస్ట్ అబ్బా. అసలు ఏం జరగకుండా బ్రేకప్ ఎందుకు అవుతుంది? ఏమో ఏదో ఒకటి ఉంటుంది కదా పాయింట్. ఇంకా దీనికన్నా నా 9th 8th క్లాస్ లో బెటర్ ఏమో. అప్పుడు కూడా ఉంది ఇంకా లవ్. అంటే అట్రాక్షన్ లవ్వని కాదు, లవ్వని పీరియడ్ టేకన్ అట్రాక్షన్. ఓకే. ఇంకా 8th క్లాస్ 9th క్లాస్ అంటే అంత ఏముంటుంది కదా. నాదేమో కింద రూమ్, స్కూల్ కూడా మా ఇంటి దగ్గర కూడా కదా, నాది కింద రూమ్, అమ్మాయి పైన. ఇంటర్లో కొట్టాక సైకిల్ చేసుకునే వాళ్ళు కింద మెట్ల దగ్గరికి వచ్చి మాట్లాడుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే. రోజు అది ఎప్పుడు వరకు సాగింది? అదంటే 1 year ఏదైనా సరే అట్రాక్షన్ అంటే అలా ఉంటది. లవ్ ఏ ఉంటుంది ఇప్పుడు, లవ్ చేసిన వాళ్ళు. కొన్ని ప్రపోజ్ చేసుకున్నారా? ఆ అట్రాక్షన్ లోనే ఉన్నారా? ప్రపోజ్ చేసుకున్నాం. ప్రపోజ్ చేసుకున్న సార్ తెల్ల కదా అప్పుడు అంటారా? అంటే లెటర్స్ రాసుకోవడం, చాక్లెట్స్ ఇచ్చుకోవడం. తనే ఇచ్చే చాక్లెట్ కట్టను, తినే బాగా తినే. మీరు తినేసేవారు అంతేగాని మీరు ఇవ్వలేదు ఎప్పుడు? డబ్బులు వేస్ట్. ఇలా ఉన్నారేంటి సార్? ఇలాగే ఉంటాయి కరెక్ట్. కొన్ని ఇన్స్టాగ్రామ్ అమ్మాయికైనా చాక్లెట్స్ ఇచ్చారా? నెక్స్ట్ అమ్మాయికి ఎంత నా ఫాలోవర్స్ బోల్డ్ ఇస్తాను కదా నేను, ఇంకా చాక్లెట్ ఎందుకు, ఇంకా వాళ్ళు తీసుకున్నాను చాక్లెట్. బాగుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లేదా, అమ్మాయిల జోలికి వెళ్ళడం లేదా? మీరు ఇన్స్టాగ్రామ్ లో ఏవో గెటప్స్ వేస్తుంటారు కదా, అది ఎందుకు? అంటే ఒక దేవుడి సంబరం, భగవంతుడి సేవ అది. నైట్ టైం చేస్తాం. నైట్ టైం ఒక 8:30 9 స్టార్ట్ అవుద్ది, మళ్ళీ మార్నింగ్ 6-7 అయిపోద్ది. ఇంకా ఒక్కొక్కసారి జనం ఎక్కువ ఉంటాయి బాగా. ఎప్పుడెప్పుడు వేస్తుంటారు అది? అంటే ఒక గృహప్రవేశం కానీ, ఒక పెళ్లికి కానీ, ఏదైనా మొక్కుబడి కానీ, పెద్ద తిరుపతి వెళ్ళాక నీ సేవ చేయించుకుంటాం అన్న వాళ్ళు పెట్టించుకుంటారు. ఓకే. అంటే మీ హైదరాబాద్ లో కూడా ఇటువంటి తెలియదు. ఓకే. ఏమో ఇక్కడ హైదరాబాద్ లో ఎవరు రియల్ ఉన్నారు ఎవరికైతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.